సో ఫైనలీ అట్ శ్రీశైలం మొబైల్స్ అన్నీ కెమెరాస్ అన్నీ ఇక్కడే పెట్టాలి కాబట్టి ఇక్కడ క్లాక్ రూమ్లో వేసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను. ఏమంటామా? बाद में बात करेंगे. పులిసిపోయిందా? बहुत पानी है. వెళ్ళి గాడ్ తో పడడం మాట్లాడదా సార్? How was your experience after 200? Very terrible back seat you are having. You are having cushion seat and I am having this rough seat. Okay, this is very bad. I will talk to God now. ఓకే మామ, వెళ్దాం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి Yeah. త్వరగా అయిపోవాలని దేవుని కోరుకుంటున్నాను. Last time it was 2 hours, 2.5 hours I think. 2.5 hours. Let's see. వెళ్దాం రా, లేట్ అవుతుంది మళ్ళీ, ఆల్రెడీ 7:30. సరే గైస్, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. పుష్ప, ఎట్టుంది నైట్ స్టే? బాగుంటుందా బా? 45 days కంటైనర్లో ఉన్నాం కదా, ఇంత కష్టపడలేదు. సో కంటైనర్లో గురుకు పెట్టాడు ఎవరు ఉండడు కదా. రాత్రి కూడా మా పక్కన డైనోసర్ లాగా అరుస్తున్నాడు, గురుకు పెడుతున్నాడు. పక్కన కాదు, కింద ఉన్నాడు. నాకు 80 అనిపిస్తుంది సౌండ్, ఈ పక్క నుంచి. సో అదనమాట, దిస్ ఈస్ ద డే 2 ఇన్ శ్రీశైలం. రాత్రి దర్శనం అయింది, లేట్ అయిపోయింది, ఇంక అందుకే వీడియో తీయలేదు. సో ఇప్పుడు మనం బయలుదేరిపోయి మన నెక్స్ట్ టార్గెట్ తిరుపతి. ఓకే మావా, తిరుపతి. లెట్స్ గో టు తిరుపతి. అలా కదరా, ఫస్ట్ తీసేయాలి, మొత్తం కంప్లీట్ తీసేయాలి. తూ క్యా రైడర్ బనే గరే సాలే. అలా పెట్టాలి, అలా పెట్టిన తర్వాత టైట్ చేయాలి. సో ఫిట్ చేయాలి. ఇంకా సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి, అంతేం లేవు. ఓ టాప్ బాక్స్, ఆ సీపిట్ షాప్ కీవా సెట్ చేయడమే. బట్టలు దొరికినాం అంతేగా. ఎన్ని చేసాం అంటే మీరు ఇప్పడం చేసి ఊర్లో ఏమంటారు దాన్ని, కేర్ టేకర్ మనమే, ప్రొఫెషనల్. ఎలా కూడా అంటారా? ఇది దీని వెనకాల ఉండాలి, ఇది ఉంది కదా రింగ్స్, దీని వెనకాల ఉండాలి. ఇది కరెక్ట్ లాక్లో పడుతుంది. ఇది కూడా దీని ముందర ఉండాలి, మళ్ళీ ఇట్లా కరెక్ట్ మిడ్ ఉండాలి. ఇది రెండు ఓకేనా? ఓకే. ఇట్ ఇస్ నైట్ ఇదే స్టే చేసిన డార్మెటరీ. అవుట్ ఆఫ్ డార్మెటరీ ఇలా పట్టుకో, పెడతాం. లాక్ అవ్వట్లేదు, ఇది పట్టుకుంటుంది గ్రిప్ కిందకి. తీర్చుకోవచ్చు. तू क्या रेडर पे लगा रहा साले, దీన్ని ఆల్రెడీ లాక్ చేసి దిగినావు. పట్టిందేమో అనుకున్నా. ఇది అర్థం చెప్పలే. ఇప్పుడు కూర్చుంది, అప్పుడే ఈ డిస్టెన్స్, ఇది వస్తుంది డిస్టెన్స్. డాక్టర్ గారు నా బీపీ చెక్ చేయండి వస్తా. ఇలా పెట్టి బీపీ చెక్ చేయాలన్నమాట. ఫిజిక్కోవడమే ఏం లేదు. టాప్ బాక్స్ పెట్టేద్దాం, హెల్మెట్, టాప్ బాక్స్ని పెడతాను. పట్టుకో, వస్తా నీకు పెట్టేకి. పెడతాం, పెట్టు. లేకుండా సరిగ్గా పెట్టాలి రే, మళ్ళీ ఓడిపోయింది అనుకో. గురుగారు ఇలా పట్టుకోండి, కింద నుంచే పెట్టాలి. అలా పట్టుకో. వదిలేసినాం. ట్రైనర్ చేయించాలి కానీ 26,000 అన్నాడు. That's it. Yeah, it's so simple. రమ్మన్నా కూడా ఏం తీసుకుంటామో? ఇడ్లీ 40, సాంబార్ ఇడ్లీ 50. సాంబార్ ఇడ్లీకి ఇడ్లీ మీద నమ్మకం లేదు. ఓకే, లెట్స్ గో విత్ పూరి. టూ పూరి 60. మైసూర్ పోండా 50. ఐ విల్ గో విత్ మసాలా దోశ. బాగుంటుందంటవా? ఐ డోంట్ నో, మేబీ ట్రై. ఓకే, ఒక ప్లేట్ పూరి, ఒక మసాలా దోశ.
బాగుండాలని కోరుకుంటున్నాం. ఎస్, ఇట్స్ లైక్ నాయుడుస్ హోటల్ మనకొల్ల. అరే అలా అనకరా, మళ్ళీ నేను నాయుడు అనుకుంటారు. కాదు, మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు బాలాజీ, నిన్న రాత్రి ఏమో నందిని, ఇప్పుడేమో నాయుడు. కొత్త ఏమన్నా కానీ చోప్రా కదా తను, దీపిక పడుకొని చోప్రానా? మనకి హిందీలో అంతగా నచ్చలేదమ్మా. నేను పూజ ఎక్కడ అనుకున్నాను సడన్గా చేసి. అన్ని సామాన్లు ఇక్కడ పెట్టి, బండిని అక్కడ పెట్టి, లాస్ట్ సన్సెట్ ఇలా పెట్టి, తగ్గేదేలే కెమెరా. పుష్ప ఎట్లా ఉంటాడు సాయి? ఎట్లా పుష్ప ఎట్లా? పుష్ప చేయాలి అస్సలు తగ్గేదేలే. అది ఇప్పుడే టిఫిన్ చేయడం అయింది. హే మ్యాన్, హౌ వాస్ ద టిఫిన్? ఇంక ఇక్కడ నుంచి తిరుమల డైరెక్ట్. దారిలో బ్రేక్స్ ఇస్తానే. ఇక్కడ హోటల్ ఇది, ఈ హోటల్లో తినేసాం. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి. into the Tirupati route. After so many గతుకులు, let's go. చాలా అంటే చాలా గతుకులు ఉండే. ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయినా తిరుపతి రోడ్ కొట్టేద్దాం. అట్ బద్వేల్కి రీచ్ అయిపోయాం. ఓన్లీ 10% బ్యాటరీ ఉంది. బద్వేల్ ఇక్కడ ఏమైనా ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి ఇంకొక 120 ఆర్ 130 సంథింగ్ ఉంది. ఇంకా తిరుపతికి వెళ్ళిపోవడమే. వెజ్ మీల్స్ ఉందా? ఓకే, ఒక మీల్స్ 2 ప్లేట్ మీల్స్ కావాలా? ఎక్కడ తినేసి ఇది కుమ్మేద్దాం. ఇది చెప్తా ఎట్టుంది. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. కెమెరా ఆన్ ఉంది. తిరుపతి లాస్ట్ శ్రీశైలం టు తిరుపతి. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ గో. ఓకే
పీచే దేకో పీచే దేకో పీచే. ఇక్కడ వేయించుకొని వెళ్ళిపోతాం. ఇంకా ఈ రోజుకి మనకి ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఇదే అనమాట. రోజుకి ఒక ట్యాంక్ తాగేస్తుంది మన బుజ్జిముండ. ఫ్యూల్కి ఎంత ఫుల్ ఫ్యూల్కి ఎంత అయ్యేది, టోల్ గేట్ కూడా ఎంత అయ్యేది. తిరుపతి 140 వాట్. కొండ ఏంటి అలా ఉంది? లెక్కేస్తండి. అయ్యో నేను లెక్కేసానా? నేను ఎక్కలేదు. ఈ దళేపుకి వచ్చింది. అసలు ఎంత ఎంత ఇసుక అమ్ముకునేవాడికి తప్ప ఎందుకు పనికిరాదు. నీళ్ళు ఎక్కడ్రా? అక్కడ ఉన్నాయి. అక్కడున్న డ్యాము. ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి అంతే. ఇదేది కూడా నాకు కూడా తెలియదు. వర్షం వస్తే ఎంత నిండిపోతుంది. హ్యావ్ ఏ డ్రింక్ బ్రేక్. కాస్త డ్రింక్ తాగి స్టార్ట్ చేద్దాం. కొద్దిగా రిలీఫ్మెంట్ ఉంటుంది. రిలీఫ్ అండ్ రిఫ్రెష్మెంట్. సో యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే తిరుపతి వెళ్దాం అనుకున్నాను, కానీ దగ్గరలో శ్రీకాళహస్తి దగ్గర అనమాట. అటు చూసుకుని అటు వెళ్దాం. ఓకే. సో ఎంటర్డ్ ఇంటూ శ్రీకాళహస్తికి. సో ఆన్ ద వేలో కదా అని చెప్పి చూసుకుని వెళ్దామని అనుకున్నాము. చెక్ చేద్దాము టెంపుల్ ఎక్కడుందో. మెయిన్ టెంపుల్ అదే మెయిన్ టెంపుల్ అనిపిస్తుంది నాకు. ఏర్పాటు చేసిన కౌంటర్ నందు భద్రపరుచుకుని ఆలయంలోనికి దర్శనానికి వెళ్ళవలెను. సో హలో 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 హలో. సో ఇప్పుడు దర్శనం అయిపోయింది. నా టైం ఈజ్ 6:05. ఇక్కడ నుంచి తిరుపతికి మనకు ఇంకా 30 to 40 కిలోమీటర్స్ ఉంది. సో పైకి అయితే కెమెరా అలవ్ లేదు, సో అందుకని షూట్ చేయలేదు. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసి వెళ్ళాను కెమెరా, హెల్మెట్స్ అన్నీ. సో ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఆన్ టు తిరుపతికి వెళ్ళిపోయి టికెట్స్ తీసుకొని అక్కడ నుంచి లోపల పైకి తిరుమలకి వెళ్ళి తిరుమలలో దర్శనం చేసుకొని తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్దాం. వెళ్తుందా వెళ్ళదా? వెళ్ళి చూడాలి. ఇందాక ఒక చప్రీ గాడు వచ్చాడు, తడకలు తిన్నాడు. ఆన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను కెమెరాని. దగ్గర టికెట్స్ ఇస్తారు. బెటర్ మనం ముందే తీసుకుంటే బెటర్ అనమాట. ఫ్రీ దర్శనానికి వెళ్ళామంటే చాలా టైం పడుతుంది. సో ముందుగానే టికెట్స్ తీసుకుని వెళ్తే బెటర్. ట్రై చేద్దాం.